ఏపీ పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపినా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు గంజాయి గుప్పుమంటోంది. రవాణా విక్రయాలపై ఎంత గట్టి నిఘా పెట్టినా కూడా గంజాయికి మాత్రం పూర్తిగా చెక్కు పెట్టలేకపోతున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తూ గంజాయిని సీజ్ చేసినప్పటికీ కూడా నిందితులను అదుపులోకి తీసుకుంటున్నా కూడా గంజాయి రవాణాకు మాత్రం పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పోలీసులు కళ్ళుగప్పి గంజాయి రవాణా చేద్దామని చూసిన తమిళనాడుకు చెందిన 5 వ్యక్తులు చివరికి కటకటాల పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన చింతల సత్యనారాయణ ఒరిస్సా రాష్ట్రం రెళ్లగెడ్డ గ్రామంలో పండించినటువంటి గంజాయిని కొనుగోలు చేసి తిరిగి ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. తమిళనాడుకు చెందిన 5 వ్యక్తులు 60 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసులు గబ్బాడ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సదరు నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో గంజాయి వ్యవహారం బయటకొచ్చింది. 60 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏజెన్సీకి చెందిన చింతల సత్యనారాయణతో పాటు తమిళనాడుకు చెందిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాళ్లగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది. అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగల్ లిమిట్స్లోకి వచ్చి జీమాడుగల్ నుంచి ఈ విధంగా ప్యాక్ చేసుకొని టీవీలు షిఫ్ట్ చేస్తుండగా ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం 5 అండి. 5 ముద్దాయిలు కూడా అంటే ఇద్దరు లేడీసు, 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈ 5 ముద్దాయిలు కూడా కోయంబత్తూరు చెందిన వాళ్ళు. అందులో 3 మగవాళ్ళు, 3 కూడా వాళ్ళు కన్జ్యూమర్సు ప్లస్ సహకారం కోసం వస్తున్న వాళ్ళు. అందులో లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ గంజాయిని తీసుకొని వెళ్ళి కోయంబత్తూరు సమీపంలో అందరికీ కూడాను ప్యాకెట్స్ కట్టి చిల్లరగా మళ్ళీ అమ్ముతూ ఉంటుందన్నమాట.